నమస్కారం. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇదొక పెద్ద సమస్యలా కనపడుతున్న అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్ లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ స్ఫూర్తి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, స్త్రీ గర్భం దాల్చకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. పీసీఓడి అని, థైరాయిడ్ అని, అధిక బరువు ఉండటం అని. అయితే ఇందులో చూసుకున్నట్లయితే ఫెలోపియన్ ట్యూబ్స్ లో లోపాలు ఉండటం కూడా ఒక కారణం. అసలు ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి? సో నార్మల్గా మనము ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసుకుంటే గర్భసంచి పక్కన రెండు సైడ్స్ కూడా రెండు ట్యూబ్స్ ఉంటాయండి. ఫెలోపియన్ ట్యూబ్స్ అని అంటాం వాటిని. సో అవి రెండు ఒక 10 సెంటీమీటర్ లెంత్లో ఉంటుంది ఈచ్ సైడ్. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ మెయిన్ యూజ్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఓవరీస్ అనేవి రెండు సైడ్స్ యూట్రస్కి పక్కనగా ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ట్యూబ్ ద్వారానే అది ఆ ట్యూబ్ అనేది ఎగ్ని తీసుకొని అది పిండం అనేది ఫెలోపియన్ ట్యూబ్లోనే ఫామ్ అవుతుంది. అండ్ అలా ఫామ్ అయిన పిండం వచ్చి యూట్రస్లో అతుక్కుంటుంది. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఇవి నథింగ్ బట్ అవి కనెక్టింగ్ పార్ట్ అనమాట. అది యూట్రస్కి ఓవరీస్కి మధ్యలో ఆ కనెక్షన్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లోనే పాసిబుల్ అవుతుంది. సో అది రెండు సైడ్స్ ఉంటాయి. అవి రెండు ట్యూబ్స్ ఓపెన్ ఉండడము న్యాచురల్ ప్రెగ్నెన్సీకి డెఫినెట్గా అవసరం అండి. అంటే ఈ ట్యూబ్స్ ఎందుకు ఉపయోగపడతాయి డాక్టర్? సో ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ అనేది అవుతుందండి. అంటే ఎగ్ స్పర్మ్ కలయికని ఫర్టిలైజేషన్ అంటాం. నార్మల్గా ఫలదీకరణ చెందడం అంటాం కదా. సో స్పర్మ్ అనేది కింద నుంచి ట్రావెల్ అవుతుంది అండ్ ట్యూబ్ ఎగ్ రిలీజ్ అవ్వగానే ఆ ఎగ్ ఓవరీ మొత్తం మీద ఆ ఫెలోపియన్ ట్యూబ్కి చివరిగా ఇట్లా చిన్న చిన్న వేలలాగా ఉంటాయండి. సో అదేం చేస్తుందంటే అది మొత్తం ఓవరీ అంతా దాని పైన పరుచుకొని ఉంటుంది. ఎగ్ రిలీజ్ అవ్వగానే అది లోపలికి లాగేసుకుంటుంది ఆ ట్యూబ్ అనేది. అండ్ ట్యూబ్ యాక్చువల్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా స్పర్మ్ అనేది ట్రావెల్ దానికి అది స్విమ్ చేయగలుగుతుంది. అలాగే ఎగ్ అనేది దానికి అది స్విమ్ చేయలేదు. సో అది ఈ ఓవరీ నుంచి యూట్రస్ లోపలికి రావాలంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్ యొక్క అవసరం చాలా ఎక్కువ అనమాట. సో ఈ ఎగ్ని అది తీసుకొని కరెక్ట్గా బీట్ చేస్తూ లోపలికి తీసుకొస్తుందండి. సో నార్మల్గా ఒక సైడ్ నుంచి లోపలికి రావడానికి ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రెండు సైడ్స్ ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ ఓపెన్ ఉన్నాక దాని లోపల ఫంక్షన్ కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే నార్మల్గా ఫెలోపియన్ ట్యూబ్ లోపల హెయిర్ లాగా ఉంటుందండి చిన్నగా. ఆ హెయిర్ ఏం చేస్తుందంటే ఆ ఎగ్ని కరెక్ట్గా బీట్ చేస్తూ ఉంటుంది, లోపలికి బీట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫెలోపియన్ ట్యూబ్లో కూడా మజిల్ ఉంటుంది. ఆ మజిల్ కూడా కరెక్ట్గా కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అయ్యి అలా చేస్తున్నప్పుడు ఆ ఎగ్ చివరి పార్ట్లో వచ్చి వెయిట్ చేస్తుంది స్పర్మ్ కోసం. సో అలా ఎగ్ స్పర్మ్ అనేది ఈ కలవడం అనేది ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లోనే అవుతుంది. అండ్ దాని తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియో ఏదైతుందో అది ఒక 4 days వరకు ఫెలోపియన్ ట్యూబ్లోనే మెల్లిమెల్లిగా ట్రావెల్ చేస్తూ ఒక సైడ్ నుంచి యూట్రస్ లోపలికి వస్తుంది. సో 5th day వరకు ఎంబ్రియో ఏదైతే అది అలా ట్రావెల్ చేస్తూ యూట్రస్లోకి వచ్చిందో అది గర్భసంచికి ఆ పొర మీద అతుక్కుంటే అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. రైట్ డాక్టర్. పెద్దపల్లి నుంచి జగన్ గారు కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. నమస్తే జగన్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. నమస్కారం అండి. మా అనిష మంచుకుంటలే మా బిడ్డ. ఓకే, ఏమైందండి? ఆమెకు కొద్దిగా గ్రహ సంబంధంలా ఉన్నది. ఏంటండి? ఓంకారం డాక్టర్ గారు, ఓంకారం కదా అది? లేదండి జగన్ గారు, ఇది గర్భసంచికి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. ఓకే డాక్టర్, అసలు ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అవుతూ ఉంటాయి, అసలు ఎలా బ్లాక్ అవుతాయి ఇవి? సో నార్మల్గా ట్యూబ్స్ అనేవి చాలా సన్నగా ఉంటాయండి. అలా ఉన్నప్పుడు నార్మల్గా ట్యూబ్ బ్లాక్ అనేది చూసుకుంటే మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి అని చూసుకుంటే ఇన్ఫెక్షన్ అండి. సో ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదంటే ఇండియాలో మోస్ట్ కామన్ ఏంటంటే ట్యూబర్క్యులర్ ఇన్ఫెక్షన్ అని చెప్తాం. సో టీబీ అంటారు కదండి, అదేంటంటే బాడీలో ఏ పార్ట్కైనా రావచ్చు. అలాగే ట్యూబ్స్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల అతుకుల్లాగా ఫామ్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది. అండ్ లోపల నీరు చేరడము, దాంతోపాటు కొంతమందికి పస్ కూడా దానిలోనే కలిసిపోయి పయోసాల్పింగ్స్ అని అంటారు. సో అలా ఉన్నప్పుడు ట్యూబ్ అనేది దాని ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఆ ట్యూబే డ్యామేజ్ అయిపోతుంది. సో ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ కాజెస్ అండి ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి. అది కాకుండా సెకండ్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్, ట్యూబల్ ఎండోమెట్రియోసిస్. సో ఈ కండిషన్లో కూడా ఏమవుతుందంటే ట్యూబ్ పక్కనంతా రా ఏరియా లాగా ఫామ్ అయ్యి ఆ అతుకులు అనేవి ఫామ్ అవుతుంది. అండ్ అతుకుల్లో ట్యూబ్ని కూడా పుల్ చేసినట్టు అయ్యేసరికి ఆ ట్యూబ్ అనేది బ్లాక్ లాగా కనిపిస్తుంది.
అది కాకుండా ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ అయ్యాయా, పెల్విక్ సర్జరీస్ ఎస్పెషలీ. సో కొంతమంది ఆల్రెడీ అపెండిసైటిస్ పెద్దగా ఆపరేషన్ చేశారు, లాప్రోస్కోపీ కాకుండా రెగ్యులర్ బిగ్ అంటే లాప్రోటమీ చేశారు, లేదంటే ఇంకేమైనా సర్జరీస్ అయ్యాయి, సెక్షన్స్ అయ్యాయి, ఇలా ఏమైనా అయినప్పుడు కూడా అతుకులు ఫామ్ అయినప్పుడు, కొంతమందికి అతుకులు ఫామ్ అయ్యే ఆ టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. అలా ఫామ్ అయినప్పుడు కూడా ట్యూబ్ దాని లోపలికి ఇరుక్కుపోయి అది పుల్ అయిపోతే దాని కరెక్ట్ ప్లేస్లో అది ఉండకపోవడము అండ్ దానివల్ల బ్లాక్స్ అవ్వడం కూడా చాలా కామన్గా చూస్తుంటాము. సో ఇవి చాలా కామన్ కాజెస్లో ఇవి చూస్తామండి. అవి కాకుండా కొంచెంమందికి ఏంటంటే ఆల్రెడీ ట్యూబ్ లోపల న్యాచురల్గానే ట్యూబ్ సరిగ్గా ఉండకపోవడము, ట్యూబ్ బ్లాక్ ఉండడము, ట్యూబ్ కంప్లీట్గా మిస్ అవ్వడము, ఇలాంటివి కూడా కొన్ని ఇష్యూస్ కొంతమందిలో చూస్తుంటాం. సో అది మనకి ట్యూబల్ బ్లాక్స్ లాగా కనిపిస్తాయి. అయితే ఈ బ్లాక్ అయినప్పుడు ఏం చేయాలి డాక్టర్? సో నార్మల్గా ఇప్పుడు అసలు బ్లాక్ అనేది మనకి సిమ్టమ్ లాగా కనిపించదండి. ఇప్పుడు ట్యూబల్ బ్లాక్ అయిన ప్రతి ఒక్కరికి ఏదో సిమ్టమ్ ఉండాలని ఉండదు. వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తాం. సో ఆ బేసిక్ ఇవాల్యుయేషన్లో ట్యూబ్ బ్లాక్ ఉందా లేదా అనేది గుర్తించడానికి ట్యూబల్ టెస్ట్ ఉంటాయండి, ట్యూబల్ పెటెన్సీ టెస్ట్ అనేవి చేస్తాం. సో అవి రకరకాల టెస్టులు ఉంటాయి. SIS అని, సలైన్ ఇన్ఫ్యూజన్ సాల్పింగోగ్రఫీ అని ఉంటుంది, లేదంటే HSG అనే టెస్టులు కామన్గా చేస్తాం. సో ఈ టెస్ట్లు ఏంటంటే పీరియడ్ వచ్చిన 7వ రోజు నుంచి 10వ రోజు, అంటే ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవ్వక ముందే కింది నుంచి డై అన్నా లేదంటే సలైన్ అన్నా పుష్ చేసి చూస్తామండి. అలా పుష్ చేసిన డై అనేది ఫ్రీగా యూట్రస్లోంచి బయటికి వస్తుంది, 2 సైడ్స్ ట్యూబ్స్లోంచి బయటికి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో ట్యూబ్స్ అనేవి ఓపెన్గా ఉన్నప్పుడు 2 సైడ్స్ కూడా ఆ ఫ్లూయిడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ట్యూబ్ ఎక్కడన్నా బ్లాక్ ఉన్నప్పుడు మనకి ఈ టెస్ట్ల ద్వారా అది ఎక్కడ బ్లాక్ ఉంది అండ్ ఆ బ్లాక్ ఉండే ముందు వరకు కూడా ట్యూబ్ ఎలా ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. సో ట్యూబ్ బ్లాక్ అనగానే అది ఏ సైడ్ బ్లాక్ ఉందని చూసుకోవడము అండ్ ఏ ఏరియాలో బ్లాక్ ఉంది, అంటే ఫస్ట్ పార్ట్లోనే ఉందా, స్టార్టింగ్ పార్ట్లోనే ఉందా బ్లాక్, లేదంటే చివరి పార్ట్లో ఉందా బ్లాక్. ఒకవేళ చివరి పార్ట్లో ఉంటే దాని ముందు యూట్రస్ ఆ ట్యూబ్ అవుట్లైన్ అనేది ఎలా ఉందని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి నార్మల్గా చేసే టెస్ట్లు. ఒకవేళ ట్యూబ్ బ్లాక్ అనేది కన్ఫర్మ్గా తెలుసుకోవాలి మనము అని అంటే లాస్ట్ ఆప్షన్ ఇస్ లాప్రోస్కోపీ అండి. లాప్రోస్కోపీ చేసి క్రోమోపర్ట్యూబేషన్ అనే టెస్ట్ ఉంటుంది. సో మనం డైరెక్ట్గా మన ఐస్తో చూస్తాం, కింద నుంచి డై పుష్ చేసినప్పుడు అది బాగా వస్తుందా, బయట 2 సైడ్స్ అనేవి చూసుకొని అండ్ ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కూడా ట్రీట్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, సూర్యాపేట నుండి లక్ష్మి గారు ఉన్నారు, చూద్దాం. లక్ష్మి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. నమస్తే మేడం. నమస్తే మా, చెప్పండి మా. మేడం నాకు ప్రెగ్నెన్సీ అందట్లేదు మేడం. ఓకే, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే, ఏమన్నా ట్రీట్మెంట్స్ తీసుకున్నామా? ఫస్ట్ లో పాప పుట్టింది, పాప పుట్టాక అందట్లేదు మేడం. ఓకే, పాప ఏజ్ ఎంత ఇప్పుడు? పాపకు కూడా 10 వచ్చాయి మేడం. ఓకే, సో ఇప్పుడు 10 ఇయర్స్ వచ్చినా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే న్యాచురల్గా ట్రై చేయమని చెప్పమండి. ఇంకా ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉంది అంటే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎందుకు అంటే రీజన్స్ అనేవి మల్టిపుల్ ఉంటాయండి. అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఈజీగానే వచ్చింది, సెకండ్ టైం రావట్లేదు అనే దానికి కారణాలు అనేవి చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ట్యూబల్ బ్లాక్స్ ఏమన్నా ఉండొచ్చు, లోపల గర్భసంచికి ఏదైనా ఇన్ఫెక్షన్ లా ఉండొచ్చు, లేదంటే ఎగ్ నెంబర్ అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో అదేమన్నా ఇష్యూస్ ఉన్నాయి అనేది ఒకసారి బేసిక్ ఇవాల్యుయేషన్ చేయించుకోండి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి. సో అందులో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేస్తారు. ఒకవేళ అందులో ఏ ప్రాబ్లం లేదనంటే బట్ స్టిల్ 10 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా వెయిట్ చేయమనేది చెప్పమ్మా. అట్లీస్ట్ ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసుకొని చిన్న ట్రీట్మెంట్స్ అయినా స్టార్ట్ చేసుకొని ప్లాన్ చేసుకొని చెప్తాం. రైట్ డాక్టర్, ఇప్పుడు ట్యూబ్ టెస్ట్ అని చెప్పారు కదా, ఈ ట్యూబ్ టెస్ట్ అనేది బాగా పెయిన్ ఉంటుందంటారా? సో నార్మల్గా ఏంటండి ఇది కొంచెం ప్రెషర్లో చేస్తాము. ఇప్పుడు నార్మల్గా చిన్నగా ఫ్లూయిడ్ పుష్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా కొంచెం ప్రెషర్లో చేసేసరికి అది అప్పుడే ట్యూబ్స్ అనేవి ఓపెన్ అయ్యి బయటకు వస్తాయి. సో కొంచెం అందులో ఏంటంటే ఈ పెయిన్ థ్రెషోల్డ్ కొంచెం తక్కువ ఉందనే వాళ్ళకి కొంచెం ఎక్కువగా పెయిన్ఫుల్ అనిపించవచ్చు. బట్ స్టిల్ అలా పెయిన్ కాకుండా ఉండడానికి కొన్ని ఇంజెక్షన్స్ లేదంటే కొన్ని టాబ్లెట్స్ అనేవి ఇస్తాము ముందు నుంచే. అంటే ప్రొసీజర్ చేసే ముందే ఈ ఇంజెక్షన్ అన్న పెయిన్ కిల్లర్ తీసుకొని దాని తర్వాత ప్రొసీజర్ చేసినట్టయితే కరెక్ట్గా చేసినట్టయితే పెద్దగా పెయిన్ ఉండదండి. ఒకవేళ కొంచెం మందికి అది చాలా ఎక్కువ అనిపిస్తే మాత్రం వాళ్ళకి తర్వాత కూడా వాళ్ళకి ఆ పెయిన్ కిల్లర్స్ అనేవి కంటిన్యూ చేస్తాము. బట్ న్యాచురల్గా అంటే మరీ అంత పెయిన్ఫుల్ ఉండే ప్రొసీజర్ కాదు, బట్ కొంచెం ఆ ప్రెషర్లో చేస్తాం కాబట్టి ఆ ప్రెషర్ కొంచెం వాళ్ళకి పెయిన్ లాగా అనిపించవచ్చు. అంటే బ్లాక్ కానీ ఉంటే కనుక అంటే ఎంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ అనేది ఇందాక చెప్పినట్టు అసలు ఎక్కడ ఉంది అండ్ మిగిలిన ట్యూబ్ పరిస్థితి ఎలా ఉంది చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఓన్లీ 1 సైడ్ ట్యూబ్ బ్లాకే ఉంది, మిగిలిన ట్యూబ్ ఇంకొక ట్యూబ్ బాగానే ఉంది అన్నప్పుడు
వాళ్ళకి డైరెక్ట్గా పెద్ద ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేయము, న్యాచురల్గానే ట్రై చేయమని చెప్తాము. చిన్న ట్రీట్మెంట్స్లో చూస్తాము, అది అవ్వకపోతే మధ్య రకమైన ట్రీట్మెంట్స్, అది కూడా అవ్వకపోతే పెద్ద ట్రీట్మెంట్స్ అని చెప్తాం. లేదు ఒకవేళ మనము ఏదైనా ఇప్పుడు లాప్రోస్కోపీ చేసి చూసినప్పుడు ట్యూబ్లో ఏదైనా చిన్న చిన్న ఫ్లిమ్జీ అడిషన్స్ అని అంటామండి. సో అలా ఏమన్నా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనకి క్యాథెటర్ ఒక చిన్న క్యాన్యులా అనేది పాస్ చేసి చూస్తే ఒక్కొక్కసారి ఆ చిన్న చిన్న అడిషన్స్ అనేవి పోయి ట్యూబ్ ఓపెన్ కూడా కావచ్చు. బట్ ఒకవేళ ట్యూబ్ అనేది ఆల్రెడీ చాలా డ్యామేజ్డ్ ఉంది అన్నప్పుడు, 2 సైడ్స్ బ్లాక్ ఉంది, దానికి సర్జికల్గా అసలు రిపేర్ చేయలేము అనేంత ఇష్యూ ఉంది అంటే మాత్రం వాళ్ళకి ఓన్లీ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్ అని చెప్తామండి. రైట్ డాక్టర్, నల్గొండ నుంచి అంజలి కాలర్ లైన్ లో ఉన్నారు, చూద్దాం. అంజలి గారి నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. మేడం నాకు 5 months దాకా పిల్లలు పుట్టారు మేడం. ఓకే, అయితే 5 months కి పుట్టారు మేడం. పుట్టాకనే మళ్ళీ పీరియడ్స్ రావట్లేదు. నాకు ఫస్ట్ పీసీఓడి ఉంది. ఓకే, ఫస్ట్ కూడా ఇర్రెగ్యులర్ అండి పీరియడ్స్? అవును మేడం. అయితే ప్రెగ్నెన్సీ అంత లేదు. అయితే లాప్రోస్కోపీ చేయించింది. ఓకే, 10 months దాకా రాలేదు మేడం. తర్వాత పీరియడ్స్ వచ్చినాయి, మళ్ళీ ఆగిపోయినాయి మేడం. ఏమన్నా ప్రాబ్లం ఉందా చెప్తారేమని. అట్లా కాదండి, అసలు పీసీఓడి ఒకటేనా లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయో చూసుకోవాలండి. థైరాయిడ్ ఉంది మేడం నాకు ఫస్ట్, అయితే తగ్గిపోయింది. అది మళ్ళీ పీసీఓడి ఉంది. ఓకే, సో పీసీఓడి అనేది మీతో లైఫ్ లాంగ్ ఉండే డిజీజ్ అండి. అది ఏంటంటే ఓన్లీ డ్రిల్లింగ్ చేయగానే తగ్గిపోతుంది అనుకోవడం, లేదంటే కొంచెం వెయిట్ తగ్గగానే తగ్గిపోతుంది అనుకోవడం తప్పు. అదేంటంటే దాన్ని కంట్రోల్లో, అంటే పీసీఓడిలో ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఈ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే సైకిల్స్ రెగ్యులర్గా చూస్తుంటాం నార్మల్గానే. అంటే దానికి మీరు లైఫ్ స్టైల్ చేంజెస్, ఒకవేళ బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గడము, లేదంటే యాక్టివ్ లైఫ్ స్టైల్, డైలీ వాకింగ్ చేయమని, జంక్ ఫుడ్ తినొద్దని, అలా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని చూసినప్పుడు కొంచెం మందికి ఆటోమేటిక్గా సైకిల్స్ రెగ్యులర్ అవుతుంటాయి. బట్ అలా చేసినా కూడా ఇంకా రావట్లేదు అని అంటే మాత్రం వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేస్తామండి. సో మీ కండిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు థైరాయిడ్ ఉందంటున్నారు, థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉందా, చాలా ఎక్కువ ఉందా, అన్కంట్రోల్డ్ ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకొన్ని హార్మోన్స్ ఉంటాయి. సో అండ్ హీమోగ్లోబిన్ లెవెల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కుదిరితే ఒక స్కాన్ కూడా చేయించుకోండిమా, ఎందుకంటే ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడము లేదంటే అసలు రాకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. అవన్నీ రూల్ అవుట్ చేసుకొని అప్పుడు ఓన్లీ పీసీఓడి ఒకటే ఇష్యూ కనిపిస్తుంది అంటే మాత్రం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలోడ్ బై అప్పుడు దాంతో పీరియడ్స్ వస్తే ఓకే, రావట్లేదంటే అప్పుడు కొన్ని మంత్లీ టాబ్లెట్స్ అనేవి ఉంటాయి, అవి వాడితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి. రైట్ డాక్టర్, కొంతమందికి ట్యూబ్స్ కి ఇన్ఫెక్షన్ అయ్యి నీరు చేరుతుంది అంటారు. అసలు ఈ నీరు చేరితే ఏం చేయాలి మనం? సో ఇప్పుడు ట్యూబ్లో నీరు అనేది అక్యుములేట్ అయితే దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటామండి. ఇప్పుడు ట్యూబ్లో ఇన్ఫెక్షన్, ఇందాక చెప్పినట్టు ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పుడు ట్యూబ్ లోపల పొర అనేది డ్యామేజ్ అయిపోతుంది. అలా అయిపోయి అక్కడ ఆ ఏరియాలో మొత్తం వాటర్ అనేది చేరుకుపోయి ట్యూబ్ స్వెల్ అయిపోతుందండి. అలా స్వెల్ అయినప్పుడు చాలా ఎక్కువగా ఉంది ఆ స్వెల్లింగ్ అనేది. మనకి లాప్రోస్కోపీ చేసినప్పుడు సపోజ్ అది ట్యూబ్ కూడా రిపేర్ చేయలేము అంటే, ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న అడిషన్స్, చిన్న చిన్న బ్లాక్స్ ఉంటే దానికి కొంచెం కరెక్షన్తో ట్రీట్ చేయొచ్చు. బట్ ట్యూబ్ ఆల్రెడీ చాలా స్వెల్లింగ్ వచ్చింది అన్నప్పుడు ఆ ట్యూబ్ని నార్మల్గా తీసేయాలని చెప్తామండి. ఎందుకంటే ఆ వాటర్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు బయటికి వచ్చే వే లేదు, బ్లాక్ ఉంది అది. సో అదేం చేస్తుందంటే బ్యాక్ ఫ్లో అయిపోయి యూట్రస్ లోపలికి ఆ ఫ్లూయిడ్ అనేది చేరుకుపోయి బేబీని అతకనివ్వదు. సో ఇలా ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి తగ్గిపోవడం చాలా స్టడీస్లో చూసాం. సో అందుకని అలా 2 సైడ్స్ కూడా ట్యూబ్ వాటర్ చేరుకుపోయి 2 హైడ్రోసాల్పింజెస్ ఉన్నాయి అంటే మాత్రం 2 సైడ్స్ ట్యూబల్ డీలింకింగ్, ఒక చిన్న క్లిప్ లాగా పెట్టడమో లేదంటే ఆ ట్యూబ్ కట్ చేయడమో, యూట్రస్కి దగ్గరగా కట్ చేయడం లాంటివి చేస్తాము. అలా చేసి వాళ్ళకి ఓన్లీ ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ అనేది ప్లాన్ చేస్తాం. ట్యూబ్లో వాటర్ ఉంటే మాత్రం అది సర్జికలీ రిపేరబుల్ ట్యూబ్ లాగా లేదు అంటే మాత్రం ఐడియల్ ఆప్షన్ ఇస్ డీలింకింగ్ ఫాలోడ్ బై ఐవీఎఫ్ అండ్ ట్రాన్స్ఫర్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చెప్తామండి. ఒకవేళ లేదు, అంత స్వెల్ అయ్యి లేదు, కొంచెం చిన్న కలెక్షన్ లాగా ఉంది, చిన్న రిపేర్ చేస్తే అంటే ఆ బ్లాక్ ఏదైతే తీసేస్తే అది నార్మల్ ట్యూబ్ లానే కనిపిస్తుంది అంటే మాత్రం సర్జికల్గా రిపేర్ చేయొచ్చు. బట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం కౌన్సిల్ చేస్తాం. ఒక్కొక్కసారి ఆ ట్యూబ్ అనేది కొంచెం డైలేట్ అయ్యి కొంచెం అన్హెల్దీగా కనిపిస్తే మాత్రం ఒక్కొక్కసారి ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అట్లా అని చెప్పి వాళ్ళకి ట్రై చేయమని చెప్తామండి. బట్ ఐడియల్గా 2 సైడ్స్ బ్లాక్ ఉంటే మాత్రం ఐవీఎఫ్ ఒకటే ఆప్షన్. దాంతోపాటు ట్యూబ్ని కూడా కట్ చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయమని చెప్తాం. రైట్ డాక్టర్, మీరు చెప్పినట్టుగా ట్యూబ్ని కట్ చేయడమో లేదా క్లిప్పింగ్ చేయడమో జరుగుతుందని చెప్పారు. ఒకవేళ ట్యూబ్ని కట్ చేస్తే అతికించడానికి వీలు పడుతుందా? సో ఇప్పుడు నార్మల్గా అంటే ట్యూబెక్టమీ సర్జరీస్ చాలా మంది చేసుకుంటారండి. ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఇంకా వద్దనుకొని చాలా మంది చేసుకుంటారు. అలా చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఏదైనా రీజన్స్ వల్ల వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకుంటే మాత్రం ఓన్లీ ఐవీఎఫ్ అనేది ఆప్షన్ కాదండి, వాళ్ళకి ట్యూబల్ రీకెనలైజేషన్ అనేది కూడా చేయొచ్చు.
సో రీకనలైజేషన్ ప్రొసీజర్ సక్సెస్ అవ్వడానికి చాలా పారామీటర్స్ చూసుకుంటాము. సో దానిలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్యూబెక్టమీ ఆపరేషన్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ అవుతుందని చూస్తామండి. ఒకవేళ రీసెంట్గా అంటే 4-5 years లోపుగా సర్జరీ అయింది అన్నప్పుడు ఆ రివర్సల్ ఆపరేషన్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఒకవేళ చాలా ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ 10 years 15 years అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి ఆ రివర్సల్ ఆపరేషన్లో సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి. సో అలా ఉంది. అండ్ ఆల్సో ఆ ముందు ట్యూబెక్టమీ ఆపరేషన్ అనేది ఎలా చేశారు, లాప్రోస్కోపీ చేసి జస్ట్ రింగ్ వేసారా లేదంటే కట్ చేశారా ట్యూబ్ని, ఇవన్నీ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి మిగిలిన ట్యూబ్ లెంత్ అంటే మనం 2 sides ట్యూబ్ ఇప్పుడు ఏదైతే రివర్సల్ ఆపరేషన్ చేసిన తర్వాత ఎంత ట్యూబ్ అనేది మిగులుతుందో చూసుకొని దాన్ని బట్టి సక్సెస్ రేట్స్ కూడా ఉంటాయండి. చాలా అంటే ట్యూబెక్టమీ చేసినప్పుడు పెద్ద పార్ట్ ఆఫ్ ట్యూబ్ని తీసేశారు అన్నప్పుడు మనకి మళ్ళీ రివర్సల్ చేసే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, అంటే దానిలో సక్సెస్ రేట్స్ అనేవి. సో ఇలా ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ ఎన్నేళ్ళు అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ 2 పారామీటర్స్ అండి మనకి ట్యూబల్ రివర్సల్ సక్సెస్ని ఐడెంటిఫై చేయడానికి. డాక్టర్, మరి అతికించిన ట్యూబ్స్ అన్నమాట పిల్లల కోసం చేసే విధానం అంటే చికిత్స విధానం ఏంటి? సో ఈ ఒకసారి అంటే రివర్సల్ ఆపరేషన్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళకి అంటే మేము అదైతే చెప్తామండి, వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆల్సో రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనేవి కూడా కొంచెం క్లియర్గా చెప్తాం. సో కాంప్లికేషన్ రిస్క్ అనేది చూసుకున్నట్టయితే ఇప్పుడు ట్యూబ్ని మనం కట్ చేసి ఏదైతే ముందు ట్యూబెక్టమీ ఆపరేషన్ అయినప్పుడు 2 sides ట్యూబ్ కట్ చేసి సెపరేట్ చేస్తారు. సో ఈ రివర్సల్ అనేది ఎలా చేస్తామంటే ఆ 2 సెపరేట్ చేసిన ట్యూబ్స్ ఆ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్రెష్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తాము. స్టిచ్ చేసి ఓపెన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో అలా ఓపెన్ ఉన్న ట్యూబ్ ఇంకా మళ్ళీ తర్వాత నాచురల్గా ట్రై చేయమంటాము. అండ్ ఈవెన్ ఆ సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ చేసుకుంటాం. హెచ్ఎస్జీ అంటే ట్యూబ్ టెస్ట్ చేసుకొని ఒకవేళ అది అలానే ఓపెన్ ఉందా, ఒక్కొక్కసారి ఏంటంటే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది బ్లాక్, మళ్ళీ అంటే ఆ ఆపరేషన్ రివర్సల్ ఆపరేషన్ అనేది సక్సెస్ అవ్వకపోవడం చూస్తుంటాం. సో అలా అవ్వట్లేదు లేదంటే ఒకవేళ ఓపెన్ అయినా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదన్నా కూడా వాళ్ళకి మళ్ళీ ఐవీఎఫ్ అనేది ఆప్షన్ ఉంటుందండి. బట్ లేదు ఒకవేళ ఓపెన్ అయింది ప్రెగ్నెన్సీస్ వచ్చింది అంటే మాత్రం వాళ్ళకి వెంటనే ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉందనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ, బికాస్ ప్రెగ్నెన్సీ వచ్చేది ట్యూబ్లోనే, బట్ అక్కడ నుంచి ఆ శాక్ అనేది అంటే ఆ పిండం అనేది ట్రావెల్ చేసుకుంటూ వచ్చి యూట్రస్లోనే అతుక్కోవాలి. అలా కాకుండా ఒకవేళ ట్యూబ్ ఇలా రివర్సల్ ఆపరేషన్ ఎస్పెషల్లీ చేసిన వాళ్ళు ఏంటంటే ట్యూబ్ అన్హెల్దీ అయిపోయి డ్యామేజ్ అయిపోయి అది సరిగ్గా పనిచేయకపోవడం చూస్తుంటాం. సో ఎక్కడైతే ట్యూబ్ ప్రెగ్నెన్సీ ఫామ్ అయిందో ట్యూబ్లో అదే ప్లేస్లో అతుక్కోవడం చూస్తుంటాం. సో అలా ఏమన్నా ఉందా లేదంటే యూట్రస్లోకి వచ్చిందా అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటామండి, దీన్ని ట్యూబల్ ఎక్టోపిక్ అని అంటాము. సో ఇలాంటి రిస్క్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్, నూజివీడ్ నుంచి వనిత గారు లైన్లో ఉన్నారు, చూద్దాం. వనిత గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. సరే అండి. హలో చెప్పండి మా. హలో నమస్తే మేడం. నమస్తే మా, చెప్పండి మా. మేడం నాకు మ్యారేజ్ అయి 3 months అవుతుంది. హలో ఓకే మేడం. చెప్పండి మా, చెప్పండి వినిపిస్తుంది. హలో నాకు పెళ్ళయి 3 నెలలు అవుతుంది మేడం. ఓకే. అయితే నాకు పీసీఓడి ఉందన్నారు, థైరాయిడ్ ఉందన్నారు. ఓకే. దానికోసారి మెడిసిన్ వాడుతున్నాను మేడం. అయితే ఇప్పుడు 3 months నుంచి మాత్రమే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయి. అంతకుముందు క్లియర్ గానే ఉంది మేడం. అది దేని వల్ల అనేసి కనుక్కోవడం కోసం. సో అదేనండి, ఇందాక పేషెంట్ కూడా అదే చెప్పారు. ఒకవేళ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక అపోహ ఉంది ఏంటంటే అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనగానే ఓన్లీ పీసీఓడి అనుకుంటారు. బట్ కాదు, అలా ఉండదండి, చాలా కాజెస్ ఉంటాయి. సో అవన్నీ ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి పీసీఓడి అని డయాగ్నోసిస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇర్రెగ్యులర్ సైకిల్కి ఏమేమి కారణాలు ఉన్నాయి, మీరు అన్నట్టు థైరాయిడ్ ఉందన్నారు. సో అదేమన్నా అన్కంట్రోల్ లెవెల్స్లో పెరిగిపోయిందా, కంట్రోల్కి రావట్లేదా మీరు తీసుకునే మెడికేషన్తోని అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ టెస్ట్ అనేది మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి, అది కంట్రోల్లో ఉందా లేదా అనేది. దాంతోపాటు ప్రొలాక్టిన్ అని కొన్ని హార్మోన్ టెస్ట్ ఉంటాయి, ఈ టెస్ట్లు కూడా ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. లేదు ఒకవేళ అన్నీ బాగానే ఉన్నాయి, పీసీఓడి ఒకటే ఇర్రెగ్యులర్ అంటే పీసీఓడి ఒకటే ఇష్యూ కనిపిస్తుంది అంటే మాత్రం సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ చెప్తాము. సో బరువు తగ్గడం, అంటే బరువు అంటే చాలా ఏదో సడన్గా 10 kgs 20 kgs తగ్గమని కాదు, ఒక 5% మీ ఉన్న వెయిట్కి బరువు తగ్గడం అనేది. అండ్ ఆల్సో జంక్ ఫుడ్ అనేది కట్ డౌన్ చేయడము, డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాకింగ్ చేయడం, ఇలాంటివి రెగ్యులర్గా చేస్తుంటే ఆల్మోస్ట్ చాలా మందిలో సైకిల్స్ అనేవి రెగ్యులర్ అయిపోయి వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ కూడా న్యాచురల్గా చూస్తుంటాం. బట్ ఒకవేళ ఇవన్నీ చేసినా ఇంకా రావట్లేదు, సైకిల్స్ అనేవి కంప్లీట్గా ఇర్రెగ్యులర్ ఉంటున్నాయి అంటే మాత్రం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తామండి. అంటే ఇప్పుడు ఓన్లీ మీకు 3 months అయిందంటున్నారు కాబట్టి ఇప్పుడే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు అని అంటే వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. లేదా ఒకవేళ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేస్తున్నారంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి.
సో మీరు ఈ ఫస్ట్ ఇవాల్యుయేషన్ అండ్ దెన్ ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి డిసైడ్ చేసుకోవాలి. రైట్ డాక్టర్, మీరు ముందు చెప్పినట్టుగా పిల్లల కోసం చేసే చికిత్స విధానంలో సక్సెస్ రేట్ చూసుకోవాలని చెప్పారు. అయితే సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంటే కనుక సక్సెస్ రేట్ ఎంత ఉండాలంటారు? సో సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంటే వాళ్ళకి న్యాచురల్గా కూడా ట్రై చేయమని చెప్తామండి. వాళ్ళకి అంటే దీనిలో ఏంటంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి రైట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది అన్నప్పుడు రైట్ సైడ్ ఎగ్ పెరిగినప్పుడు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తారు. ఒకవేళ లేదు లెఫ్ట్ సైడ్ వచ్చింది అన్నప్పుడు మాత్రం ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. యంగ్ ఏజ్ ఇంకేం ఇష్యూస్ లేవు, అది ఒకటే ఇష్యూ అంటే వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తారు. దానికి ఇవ్వాల్సిన టైం ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ఆలోపు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఓకే, రావట్లేదంటే వాళ్ళకి అంటే ఎనీ అదర్ పేషెంట్ మేము ఫాలో అయ్యే ప్రోటోకాలే ఫాలో అవుతాం. సో న్యాచురల్గా రావట్లేదంటే ఐఓఐ చేయడం, ఐఓఐతో కూడా రావట్లేదంటే అప్పుడు ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఓన్లీ సింగిల్ ట్యూబ్ ఒకటే ఇష్యూ అంటే మాత్రం ఇంకా వేరే అంటే ఏజ్ ఇష్యూ ఏం లేదు, హస్బెండ్ సైడ్ ఏం ఇష్యూ లేదు, ఇంకా ఏ ఇష్యూ కనిపించట్లేదు అంటే మాత్రం న్యాచురల్గా కూడా ట్రై చేసుకోవచ్చు. వాళ్ళకి నార్మల్ పీపుల్కి ఉండే సక్సెస్ రేట్సే ఉంటాయి. ప్రొవైడెడ్ ఆ ఎగ్ ఎటు సైడ్ ఉందో అంటే ట్యూబ్ ఎటు సైడ్ ఓపెన్ ఉందో అటు సైడ్ ఎగ్ పెరిగితేనే ఛాన్స్ ఉంటుంది, ఆపోజిట్ సైడ్ పెరిగితే మాత్రం వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఒకవేళ లేదు రెండు సైడ్స్ ట్యూబ్ బ్లాక్ ఉంటే మాత్రం వాళ్ళకి న్యాచురల్గా అసలు అడ్వైస్ చెయ్యము జనరల్గా, అంటిల్ అన్లెస్ ఏదైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి తప్ప. అంటే ట్యూబ్ ఒకవేళ ఆ బ్లాక్ని తీసేయడం అనేది ఒక ఆప్షన్, లేదు సర్జరీ చేయలేకపోతున్నాము ట్యూబ్ అనేది చాలా డ్యామేజ్ అయింది అంటే మాత్రం ఓన్లీ ఐవీఎఫ్ ఆప్షనే ఉంటుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే ఇంకా ఏ ఇష్యూస్ లేదు, ఓన్లీ ట్యూబ్లోనే ఇష్యూ కాబట్టి సక్సెస్ రేట్స్ అనేవి ఈవెన్ ఐవీఎఫ్లో కూడా చాలా హైయెస్ట్ ఉంటాయండి. వెన్ కంపేర్ టు ఇప్పుడు ఎగ్స్ తక్కువనే చేసే వాళ్ళకి ఐవీఎఫ్ వాళ్ళు చేసే వాళ్ళకి, లేదంటే స్పర్మ్ ఫ్యాక్టర్ని ఐవీఎఫ్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే ఓన్లీ ట్యూబ్లో ఇష్యూ ఉంది అనే వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి హైయెస్ట్ ఉంటాయి. ఒకవేళ ట్యూబ్లోని ప్రెగ్నెన్సీ వస్తే ఎలా డాక్టర్? సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది అప్పుడప్పుడు చూస్తుంటామండి. సో ప్రెగ్నెన్సీ నాకు చెప్పినట్టు ట్యూబ్ ఏదైనా అన్హెల్దీగా ఉన్నప్పుడు ఎక్కడైతే ప్రెగ్నెన్సీ ఫామ్ అయిందో అక్కడే అతుక్కుంటుంది. సో దాన్ని ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటాము. అండ్ ఈ ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ అంటే ఎర్లీ స్కాన్స్ అని చెప్తామండి. ఒకవేళ బీటా హెచ్సిజీ టెస్ట్ చేసినప్పుడు ఆ వాల్యూ సరిగ్గా పెరగకపోవడం, పెరుగుతుంది కానీ కరెక్ట్గా డబల్ అవ్వకపోవడం టైంకి, అలా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక డౌట్ రావాలి ట్యూబ్లో ఏమైనా ప్రెగ్నెన్సీ ఉందా అని. సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది అట్లా స్లో గ్రోయింగ్ బీటా హెచ్సిజీ టైంలో రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనకి స్కాన్ చేస్తే మనకి శాక్ అనేది యూట్రస్లో కనిపించదు. బీటా హెచ్సిజీ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ ఉంటుంది, వాల్యూ ఎక్కువ ఉంటుంది, బట్ స్టిల్ స్కాన్లో కనిపించట్లేదంటే అదేమన్నా ట్యూబ్లో ఉందని చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో స్కాన్ క్లియర్గా ఫోకస్ చేసి చూస్తే మనకి ట్యూబ్లో ఈ శాక్ అనేది కనిపిస్తుంది. సో వన్స్ డయాగ్నోసిస్ చేసాము ట్యూబల్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు అది ఏ ఏజ్లో డయాగ్నోస్ చేసినాం అనేది ఇంపార్టెంట్ అండి. సో చాలా ఎర్లీగా జస్ట్ వితిన్ 5-6 వీక్స్ లోపే, వితిన్ 4 అంటే జస్ట్ పీరియడ్ మిస్ అవ్వగానే 1 వీక్ 2 వీక్స్ లోపే డయాగ్నోస్ చేసాము అంటే అప్పుడే ఇంకా బేబీ ఫామ్ అవ్వలేదు అంటే వాళ్ళకి ఓన్లీ ఇంజెక్షన్తోని దాన్ని తగ్గించే ఆప్షన్స్ కూడా ఉంటాయండి. లేదు ఆల్రెడీ చాలా వీక్స్ అవుతుంది, ఆల్మోస్ట్ బేబీ లోపల హార్ట్ బీట్ కూడా ఫామ్ అయింది, పెద్దగా కనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం సో అది రప్చర్ అవ్వక ముందు దానికి సర్జరీ ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. బట్ వన్స్ అసలు ఆ డయాగ్నోసిసే చాలా డీలే అయింది, ఆల్రెడీ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యి అది రప్చర్ కూడా అయింది అనుకుంటే మాత్రం అదొక ఎమర్జెన్సీ ప్రొసీజర్ అవుతుందండి. సో దానికి ఎమర్జెన్సీ లాప్రోస్కోపీ చేసుకొని ఏదైతే రప్చర్ అనే ట్యూబ్ని అది తీసేయడం అనేది చేస్తాం. సో ఇలా ఈదర్ ఇంజెక్షన్స్ ఆర్ సర్జికల్ ఆప్షన్స్ అనేవి 2 ఆప్షన్స్. ఒకవేళ ట్యూబ్లో కనుక ప్రెగ్నెన్సీని ఎలా తొలగించవచ్చు అంటారు? సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అదే ఇందాక చెప్పినట్టు ఇదర్ ఇంజెక్షన్స్ అన్నా ఉంటాయండి. ఎర్లీగా డయాగ్నోస్ చేసినామంటే ఓన్లీ ఇంజెక్షన్స్ ఇస్తే ఆ బీటా హెచ్సిజీ వాల్యూ అనేది అంటే ఆ బేబీ పెరగకుండా ఇంజెక్షన్ ఉంటుంది ఒకటి, దాంతోనే ఆ బీటా హెచ్సిజీ వాల్యూ చెక్ చేసుకొని చూస్తాము అది కరిగిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో అలా కాదు ఆల్రెడీ చాలా లేట్ అయింది, డీలే అయిన డయాగ్నోసిస్, లేదంటే ఆల్రెడీ బేబీ శాక్ పెద్దగా కనిపిస్తుంది, రప్చర్ అయ్యేలా ఉంది, లేదంటే ఆల్రెడీ రప్చర్ అయిపోయింది అంటే మాత్రం అది ఒక ఎమర్జెన్సీ సర్జరీ అంటే లాప్రోస్కోపీ చేసి మనము ఆ ట్యూబ్ ఏదైతే రప్చర్ అయిందో ఆ ట్యూబ్ని తీసేయడం అనేది ఆప్షన్. డాక్టర్ మరి ట్యూబల్ ప్రెగ్నెన్సీ నివారణ ఏంటి? సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేమండి. ఒకవేళ అన్హెల్దీ ట్యూబ్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ముందే చెప్తాము అలా అన్హెల్దీ ట్యూబ్స్ని తీసేయడం బెటర్ రాదర్ దాన్ కంటిన్యూయేషన్ అన్నట్టు. బికాస్ వాళ్ళకి ఏంటంటే ట్యూబ్లోనే మళ్ళీ ప్రెగ్నెన్సీ అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. సో ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అందులో ఏమన్నా తేడా ఉంది అన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ సర్జరీ రిపేర్ చేసుకొని ట్యూబ్ మంచిగా చేసుకుంటే ఓకే, లేదు అంటే వాళ్ళకి ఇంకా హయ్యర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. బికాస్ వాళ్ళకి ట్యూబ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ప్రివెంట్ చేయాలి కాబట్టి. డాక్టర్ మరి అధిక బరువు ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుందంటారు, ఇది ఎంతవరకు నిజం? ఇన్ఫర్టిలిటీ అనేది డెఫినెట్గా అండి బరువు కరెక్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. బిఎంఐ అనేది ఒకవేళ చాలా ఎక్కువగా ఉన్నా లేదంటే చాలా తక్కువగా ఉన్నా అసలు ఎగ్ కరెక్ట్గా పెరగడానికి ఇష్యూ ఉంటుందండి. సో ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అంటే అలాంగ్ విత్ అదర్ పారామీటర్ అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. సో బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్ అనేది సరిగ్గా పెరగదు, అండ్ ఈవెన్ షుగర్ని కంట్రోల్ చేసే హార్మోన్స్ కూడా సరిగ్గా పనిచేయవు. సో దానివల్ల షుగర్ రావడము,
అండ్ ఇలాంటి వాళ్ళకి సపోజ్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్క్యారేజెస్ ఎక్కువ అయ్యే రిస్క్ ఉంటుంది, అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అందుకనే ఐడియల్గా వాళ్ళకి ఐడియల్ బాడీ వెయిట్ వచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. అంటే బాడీ వెయిట్ ఎంత ఉంటే మంచిది అంటారు? సో బాడీ వెయిట్ ఒకటే కాదండి, హైట్కి వెయిట్కి మధ్యలో కోరిలేషన్ ఉంటుంది, ఆ బిఎంఐ అంటాం. ఆ బిఎంఐ అనేది ఐడియల్గా 22.5 లోపల ఉండాలండి. సో 18 to 22.5 ఇస్ ద ఐడియల్ బిఎంఐ అని చూస్తాం. సో వాళ్ళ హైట్కి తగ్గట్టు వెయిట్ చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు టాల్ నామని పట్టుకొని నేను ఓన్లీ 50 kgs ఉండాలంటే అది రాంగ్. సో వాళ్ళకి వాళ్ళ హైట్కి వాళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అంటే ఏంటి అనేది చెప్తాం అనమాట. రైట్ డాక్టర్, సంతానలేమి సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం. మరొక జీవన రేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.